చాలామంది దీపారాధనలో ఎన్ని ఒత్తులు వేయాలని అడుగుతూ ఉంటారు. ఎప్పుడైనా సరే ఒక దీపం వెలిగించాలంటే దీపం ఒకటే ఉంటుంది, కానీ దాంట్లో 2 ఒత్తులు మన కళ్ళు 2 ఉంటాయి కాబట్టి దాంట్లో 2 ఒత్తులు వేసి దీపాన్ని మనం వెలిగించాలి. అది చాలా శుభప్రదమైనది. చాలామంది అప్పులతో బాగా దుఃఖాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వీళ్ళు ప్రధానంగా సంకష్ట వ్రతం అనే వ్రతం చేస్తే రుణ బాధలు పోతాయి. అదేవిధంగా అంగారకుడికి పూజ చేసుకుంటే కూడా రుణ బాధలు పోతాయి. అంటే కుజగ్రహానికి పూజ చేసుకుంటే, గణపతికి అర్చన చేసుకుంటే రుణ బాధలు పోతాయి. నరదృష్టి తాకినప్పుడు ప్రధానంగా చాలామంది నరదృష్టి తాకినప్పుడు అడుగుతూ ఉంటారు, అయ్యో మాకు నరదృష్టి తాకినట్టుంది ఏం చేయాలని అడుగుతూ ఉంటారు. నరదృష్టి తాకినప్పుడు మన ఇంట్లో కూర్చున్నప్పుడు ఒక ఎండిమిరపకాయ, ఒక ఉప్పు, 4 మిరియాలు తీసుకొని దిష్టి తీసి పడేసేయాలి. కాలికి నల్లటి దారం ధరించాలి. మెడలో నల్లటి దారం కానీ ఎర్రటి దారం కానీ ధరిస్తే నరదృష్టి కొంత ఉపశమనం జరుగుతుంది. మన ఇంటి ముందు దిష్టి గణపతి బొమ్మను ఒకటి పెట్టుకుంటే చాలా శుభాన్ని కలిగజేస్తుంది. చాలామందికి ఆరోగ్యం బాగాలేనప్పుడు భగవన్ స్మరణ చేస్తే చాలా మంచి జరుగుతుంది. అందులో శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 సంకీర్తన చేస్తే రోగాలన్నీ పటాపంచలు అవుతాయి. అట్లానే దుర్గాదేవికి పూజ చేస్తే కూడా రోగం అనేది పోతుంది. అమ్మవారిని తలుచుకుంటే చాలు అన్ని కష్టాలన్నీ పోతాయి. ప్రతినిత్యం ఇంట్లో నైవేద్యం ఏది పెట్టాలని చాలామంది అడుగుతూ ఉంటారు. ప్రతిరోజు మనకి దేవుడికి నైవేద్యం పెట్టాలంటే ఇంత బెల్లం ముక్కైనా పెట్టచ్చు, పంచదార అయినా పెట్టచ్చు, పాలైనా పెట్టచ్చు. మన ఇంట్లో చేసుకునే అన్న పదార్థానైనా మనం నైవేద్యంగా పెట్టవచ్చు. ఇంకా ఈశ్వరుడికి పాయసం అంటే చాలా ఇష్టం కాబట్టి పాయసం పెట్టడం చాలా విశేషం. దుర్గాదేవికి కూడా పాయసం విశేషం. అట్లానే సుబ్రహ్మణ్య స్వామికి, ఆంజనేయ స్వామికి వడలంటే చాలా ఇష్టం. వెంకటేశ్వర స్వామికి చక్కెర పొంగలి, లడ్డు మొదలగు పదార్థాలను మనం నైవేద్యంగా పెట్టవచ్చు. అంటే ఆయా దేవతలను బట్టి మన ఇష్టాపూర్తి ఏదైనా ఫలాన్ని మనం నైవేద్యంగా నివేదన చేయవచ్చు. విద్యార్థులకి ప్రధానంగా విద్య అభ్యాసం అవ్వాలంటే సరస్వతి యొక్క అనుగ్రహం ఉండాలి, గణపతి యొక్క అనుగ్రహం ఉండాలి. ఓం గం గణపతయే నమః, ఓం మహాసరస్వత్యే నమః అని వాళ్ళు కనుక ఒక రోజు ఒక 11 సార్లు కానీ 21 సార్లు జపం చేసుకుంటే వాళ్ళకి శుభం కలుగుతుంది. శారదాం భోజే వదనాం భజే సర్వతస్మాకం సన్నిధిం కురు. ముక్తా విద్రుమహే మణీల ధవలత్యాయైర్ ముఖైస్త్రియక్షణై యుక్తామిందు నిబద్ధరత్నముడాం తత్వార్థవర్ణాతికాం గాయత్రీం వరదాభయాంకుశసాం శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమదారవిందయుగలైర్హస్తైర్వహంతిం భజే. సరస్వతి కటాక్షము, గాయత్రీదేవి కటాక్షం ఉంటే అన్ని శుభాలు కలుగుతాయి. వీళ్ళకి ప్రధానంగా సరస్వత్యే నమః, గణపతయే నమః అనే నామమంత్రాన్ని జపం చేసుకుంటే శుభం కలుగుతుంది, విద్య లభిస్తుంది వాళ్ళకి. అప్పు మంగళవారం నాడు ఇవ్వాలి, తీసుకునేది మాత్రం బుధవారం తీసుకోవాలి. శుక్రవారం నాడు ఎవరికి అప్పు ఇవ్వకూడదు, ఎందుకంటే లక్ష్మీదేవి పోతే మళ్ళీ రాదు. కాబట్టి మంగళవారం అప్పు ఇవ్వచ్చు, బుధవారం అప్పు తీసుకోవచ్చు. చాలామంది వెహికల్స్ గురించి అడుగుతూ ఉంటారు. ఎవరైనా సరే వెహికల్స్ తీసుకోవాలనుకుంటే కనుక గురువారం, బుధవారము, శుక్రవారం చాలా విశేషమైనది వాహనాలు తీసుకునేవాళ్ళు. కొత్త వాహనాలు ఏ రోజు కొనాలనేది ఒకటి చెప్పండి, నేను అది టైటిల్ పెట్టుకుంటాను. కొత్త వాహనాలు తీసుకోమని అడుగుతూ ఉంటారు చాలామంది, ఎప్పుడు తీసుకుంటే బాగుంటుంది అనేసి. కొత్త వాహనము గురువారము, బుధవారం, శుక్రవారం, సోమవారం చాలా విశేషమైనది. సప్తమి తిథి నాడు కానీ, అలాగే పంచమి తిథి, త్రయోదశి, తర్వాత పౌర్ణమి తిథిలందు చాలా విశేషమైనవి. వాహనాలకు తీసుకోవడానికి చాలా మంచి జరుగుతుంది. విద్యా తదియా తిథులు కూడా చాలా విశేషమైనవి. మామూలుగా అందరూ క్షౌరము ఎప్పుడు చేసుకోవాలని అడుగుతూ ఉంటారు. మంగళవారం నాడు క్షౌరం అనేది పనికిరాదు. మధ్యమ స్థానంలో ఆదివారము, శనివారం మధ్యమ స్థానం అంటారు. శుక్రవారం కూడా మనం చేసుకోకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. బుధ, గురువారము, సోమవారాలు క్షౌరం చేసుకోవచ్చు. అది మనం ఆహారం తీసుకోకుండా చేసుకోవటమే చాలా మంచిది.
భోజనం చేసుకొని క్షౌరానికి వెళ్ళకూడదు. తక్షశిల మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.